Welcome to Honor of Commerce. Today discuss the topic classification of accounts. Accounts ని క్లాసిఫై చేయడం. ఆ అకౌంట్స్ ని క్లాసిఫై చేసే ముందు ఫస్ట్ మనకి వాట్ ఈజ్ అకౌంటింగ్, అకౌంటింగ్ అంటే ఏంటి, అలాగే అకౌంట్స్ అనేవి ఎందుకు ప్రిపేర్ చేయాలి, ఎందుకు మనం అకౌంట్స్ అనేవి చేయాల్సి ఉంది అనేసి అంటే గనక, ఎందుకు ప్రిపేర్ చేయాలి అంటే గనక ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం కోసం. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ లో మనకేం తెలుస్తుంది అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తున్నప్పుడు లేదా బిజినెస్ అనేది రన్ చేస్తున్నప్పుడు ప్రతి బిజినెస్ మ్యాన్ కి తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే అతను చేసే బిజినెస్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందా లేదా అని తెలియాలి. అంటే ఆ బిజినెస్ కి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని తెలుసుకోవాలి. ఆ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఎలా తెలుస్తుంది అంటే అకౌంట్స్ అనేవి మెయింటైన్ చేయడం ద్వారా తెలుస్తుంది. అకౌంట్స్ లేకుండా కూడా చెప్పొచ్చు నోట్ లెక్కల ద్వారా. కాకపోతే బిజినెస్ అనేటప్పటికి ప్రతిరోజు నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చాలా ఉంటాయి. ఆ ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయకుండా ప్రాపర్ గా బుక్స్ లో మెయింటైన్ చేయకుండా ఉంటే గనక ప్రతిదీ మైండ్ లో స్టోర్ చేసుకోవడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఆ ప్రతి ట్రాన్సాక్షన్ ని అతను స్టోర్ చేసుకోలేడు. ఒక రోజు 2 రోజులు అయితే స్టోర్ చేసుకుంటారు. ఒక సంవత్సరం తర్వాత గత సంవత్సరంలో ఏం జరిగింది అంటే గనక ఎవరికి గుర్తుండదు. కొన్ని రోజుల క్రితం జరిగినవి గుర్తుండవు. కాబట్టి బిజినెస్ ట్రాన్సాక్షన్, ట్రాన్సాక్షన్ అంటే తెలుగులో ఏమంటాం అంటే వ్యవహారం అంటారు. అంటే ఒక రోజున ఆ వ్యాపారంలో జరిగిన అమ్మకాలు కావచ్చు, కొనుగోలు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా ఎక్స్పెన్సెస్ ఖర్చులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా రికార్డ్ చేసుకోవడం, అది కూడా ప్రాపర్ గా రికార్డ్ చేయడం. అది ఎలా రాస్తామో అంటే గనక ఏ రోజున ఎవరు కొన్నారు, ఏ వ్యక్తి కొన్నారు, ఎంత డేట్, ఎంత అమౌంట్ కి, ఏ టైము ఏంటనేది ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. ఇది మళ్ళీ బుక్ కీపింగ్ అనే టాపిక్ దగ్గర మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఇప్పుడు మనం ఈ అకౌంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అకౌంట్స్ లో ఇలా నెంబర్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉంటే ప్రతిదీ గుర్తుపెట్టుకోలేరు. కాబట్టి అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకోవడం వలన సిస్టమాటిక్ వేలో అకౌంట్స్ అనేవి రికార్డ్ అవుతున్నాయి. మనం అకౌంటింగ్ అని రాసాం. అకౌంటింగ్ యొక్క మీనింగ్ ఏంటి అంటే కనుక అకౌంటింగ్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమరైజింగ్ ద బ్యాలెన్సెస్ అనేసి చెప్పడం జరుగుతుంది. దీనిలో మనం రికార్డ్ చేయడం జరుగుతుంది, క్లాసిఫై కూడా చేస్తాం. రికార్డింగ్ చేయడాన్ని అకౌంటింగ్ లాంగ్వేజ్ లో బుక్ కీపింగ్ అనేది అనడం జరుగుతుంది. తర్వాత వాటిని క్లాసిఫికేషన్ అంటే లెజర్ అకౌంట్స్ రూపంలో క్లాసిఫై చేస్తాము. తర్వాత బ్యాలెన్సెస్ అనేవి సమరైజ్ చేస్తాం. ఈ విధంగా మొత్తం అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం. ఒక మాటలో చెప్పాలి అంటే గనక మనకి ఆ అకౌంట్స్ అంటే ఆ ఇయర్ లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటిని బేస్ చేసుకుని ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తాం. దీని ద్వారా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో బిజినెస్ కు ప్రాఫిట్ ఎంత వచ్చింది లేదా లాస్ ఎంత వచ్చింది అని తెలుసుకోవడానికి, అలాగే బ్యాలెన్స్ షీట్ ద్వారా ఏంటి ఉపయోగం అంటే కనుక ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకోవడం కోసం, ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ లేదా ఫైనాన్షియల్ పొజిషన్ అనేది ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్ ని మెయిన్ గా మనం 2 టైప్స్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఒకటి పర్సనల్ అకౌంట్, రెండోది ఇంపర్సనల్ అకౌంట్ అంటాం. ఫస్ట్ వన్ పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి అంటే పర్సన్స్ రిలేటెడ్ గా జరిగేది ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే పర్సనల్ అకౌంట్ అనేసి జరగడం జరుగుతుంది. అంటే పర్సన్స్ రిలేటెడ్ గా జరిగే ట్రాన్సాక్షన్స్. ఈ పర్సనల్ అకౌంట్ అనేది కూడా మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్ 2 టైప్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి న్యాచురల్ పర్సన్, రెండవది ఆర్టిఫిషియల్. న్యాచురల్ పర్సన్ అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ నే మనం న్యాచురల్ పర్సన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గా కొంతమంది వ్యక్తుల పేర్లు తీసుకుంటే రాము, రవి, శ్రీను, వీళ్ళందరూ కూడా ఏమవుతారంటే న్యాచురల్ పర్సన్స్ అవుతారు. మరి ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే ఒక సంస్థని మనం ఆర్టిఫిషియల్ పర్సన్ అనేసి అనొచ్చు. ఒక కాలేజ్ లేదా ఒక కంపెనీ, వీటన్నిటిని కూడా మనం ఆర్టిఫిషియల్ పర్సన్ అనొచ్చు. ఎగ్జాంపుల్ గా చూస్తే ఇన్ఫోసిస్ లిమిటెడ్, ఈ కంపెనీ అనేది ఆర్టిఫిషియల్ పర్సన్. యూనియన్ బ్యాంక్, ఇది మనకి ఆర్టిఫిషియల్ పర్సన్. ఈ విధంగా విప్రో లిమిటెడ్ కంపెనీ. అలా ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే కనుక మనకి రూల్స్ ప్రకారం ఏర్పడిన ఒక పర్సన్ అనేసి చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా వీళ్ళని మనం ఆర్టిఫిషియల్ పర్సన్ అనేసి అంటాం.
ఈ విధంగా పర్సనల్ అకౌంట్ అనేది నేచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్. ఇప్పుడు మనకి అకౌంట్స్ లో రెండోది వచ్చేటప్పటికి ఇంపర్సనల్ అకౌంట్ అంటుంది. ఇంపర్సనల్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటంటే పర్సన్ రిలేటెడ్ కాంది ఏదైతే ఉందో దాన్ని ఏమనొచ్చు అంటే సింపుల్ గా ఇంపర్సనల్ అకౌంట్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ పర్సనల్ అకౌంట్ కి ఆపోజిట్ వర్డ్ ఇంపర్సనల్ అనేసి చెప్పొచ్చు. ఆ విధంగా ఇంపర్సనల్ అకౌంట్ అనేది 2 టైప్స్. ఒకటి రియల్ అకౌంట్, రెండవది నామినల్ అకౌంట్. రియల్ అకౌంట్ అంటే ఏంటి అంటే గనక మనకి ప్రాపర్టీస్ రిలేటెడ్ గా ఏవైతే ఉన్నాయో ట్రాన్సాక్షన్స్, అసెట్స్ రిలేటెడ్ గా, వెల్త్ రిలేటెడ్ గా అని చెప్పొచ్చు. మెయిన్ గా చెప్పాలంటే ప్రాపర్టీ రిలేటెడ్ గా, అసెట్ రిలేటెడ్ గా ఏదైతే ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా రియల్ అకౌంట్ లో మనం రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. నామినల్ అకౌంట్ లో మనం చూసుకుంటే ఏ ట్రాన్సాక్షన్స్ అంటే కంపెనీ రిలేటెడ్ గా ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనకి ఇంపర్సనల్ అకౌంట్ అనేది 2 రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది.